మాది మహబాద్ జిల్లా కురువి మండలం గ్రామం పంచాయతీ తండ. నాకు ఫస్ట్ లిస్టులో ఇల్లు వస్తుందని చెప్పిర్రు, కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పటికి వస్తుందనే చెప్తారు, అందరూ ఇల్లు కట్టుకుంటారు. నాకు ఇల్లు రాలేదు, ఏం రాలేదు, రాదని అంటారు. మళ్ళీ వస్తుందని అంటారు. ఇల్లు వస్తలేదు, మొత్తం నా ఇల్లు మొత్తం కూలిపోయింది. నేను ఒక్కదాన్నే. నా బిడ్డ చచ్చిపోయింది, నా మగడు చచ్చిపోయిండు, ఇద్దరు లివర్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయారు. నా పరిస్థితి ఇది. దయచేసి నాకు ఇల్లు ఇవ్వండి. ఇల్లు ఇవ్వకపోతే నేను పెట్రోల్ పోసుకొని కాలిపోతా, చచ్చిపోతా. నా పేరు గుగ్గులో తులసి. మీకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చిందా? ఇల్లు వచ్చింది, ఇల్లు వచ్చింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదని అంటారు. మరి అందరికి భూమి జాగా రైతు బంధు వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇస్తారు. 5 ఎకరాల వాళ్ళకి, 10 ఎకరాల వాళ్ళకి, 9 ఎకరాల వాళ్ళకి ఇల్లు ఇస్తారు. నాకు కూలిపోయిన ఇల్లు మొత్తం రోడ్డు, నాకు ఇటు సైడ్ రోడ్ పోసిరు, అటు సైడ్ రోడ్ పోసిరు. నాకు ఎటు వస్తలేదు, ఎటు నీళ్ళు పోవటానికి ఇల్లు లేదు. నేను రోజు మోటార్ వర్షం వచ్చినప్పుడు మొత్తం మొక్కలంతా నీళ్ళు వస్తాయి, అందులో పాములు వస్తున్నాయి, తేలు వస్తుంది, కప్పలు వస్తున్నాయి, అన్నీ వస్తుంటే నేను ఏదో బాధపడి మోటార్ పెట్టుకొని ఇబ్బంది పడి కరెంటు వచ్చినప్పుడు నీళ్ళు తీస్తానా, లేకపోతే అందులోనే గోసేసుకొని ఆ నీళ్ళలో అన్నం వండుకొని తింటానా. దయచేసి నాకు ఇల్లు ఇవ్వాలి కలెక్టర్ సార్. ఇల్లు రాకపోతే మాత్రం నేను పెట్రోల్ పోసుకొని కాలిపోతా. ఈ అందరి పేర్లు రాస్తా, లిస్టులో రాపించి నేను అందరు నా పచ్చబొట్టు చేపించుకొని మొత్తం చచ్చిపోతా సార్ నేను. లేకపోతే దయచేసి నాకు ఇల్లు ఇవ్వాలి ఎవరైనా సరే. లేకపోతే బిచ్చం అడిగి రోడ్డు మీద బిచ్చం అడిగిన వాళ్ళకి ఇస్తారు సార్ రూపాయి. నేను అంత పాపం చేసినానా? నాకు బిడ్డ చచ్చిపోయింది, నా మగడు చచ్చిపోయిండు, నేను కష్టాల పాలు ఉన్నా. రోడ్ పోసి నాకు ఎటు కాకుండా బొంద చేసిరు. మనిషి మునిగేంత బొంద ఉంది. ఎవరైనా వచ్చి చూసినా అంతే ఉంటుంది. మీరు వచ్చి చూడాలి, మీరు వచ్చి కలెక్టర్ సార్ వచ్చి చూడాలి సార్. నా పేరు వాంకడోతు శ్యామ్ కుమార్, మహబూబాద్ డిస్టిక్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ. మా కురువి మండలం బంచరాయితండ గ్రామం మాది. మా ఊర్లో ఇందిరమ్మ ఇల్లుల గురించి చాలామంది పేదవాళ్ళు వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చి నన్ను అడగడం జరిగింది. మరి ఎలక్షన్లలో మీరు వచ్చి ఇంటి ముందు వచ్చి ఓట్లు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో వచ్చిర్రు, ఇంటి ముందు వచ్చి అడిగిర్రు. మేము ఓట్లు వేసినాం, ఎమ్మెల్యే గారిని గెలిపించినాం, కాంగ్రెస్ పార్టీ కోసం మేము కూడా కృషి చేసినాం. మరి మాకు ఇల్లులు రాలేదు. పేదవారికి ఇల్లులు ఇవ్వకుండా 3 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇల్లులు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళ గోడు వచ్చి నాకు చెప్పడం జరిగింది. నేను ఈరోజు వచ్చేసి బంచరాయితండ గ్రామంలో వచ్చాను. లోపలికి వచ్చి ఈ పేదవారు ఎవరైతే ఉన్నారో నాకు వచ్చి కలిసిన వాళ్ళ ఇంటికి వచ్చి నేను విజిట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ గోడు ఏంటంటే వాళ్ళకి ఇల్లు లేదు. ఇంకోటి ఇల్లు మోకాళ్ళు ఎత్తున నీళ్ళతోటి వాళ్ళు నీళ్ళలో నడవడం జరుగుతుంది, నీళ్ళలో వండుకోవడం జరుగుతుంది. వర్షాకాలం వస్తే మోటార్లు వేసి నీళ్లు బయటికి తీయడం జరుగుతుంది. ఆ విషయంగా నేను ఊర్లోకి వచ్చాను. అలాగే ఒకళ్ళిద్దరు కాదు, 7-8 మంది పేదవారు వచ్చి వాళ్ళ ఇంటి గురించి వాళ్ళ గోడు నాకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటిని నేను ఈరోజు విజిట్ చేయడానికి వచ్చాను. సెక్రటరీ గారిని కూడా అడిగారంట, వాళ్ళు ఇస్తామని చెప్తున్నారంట కానీ ఇవ్వలేదు. సెకండ్ విడతలు వస్తారు. మరి వాళ్ళు నాతోటి చెప్పడం జరిగింది. నేను ఈరోజు వచ్చాను. వాళ్ళు మాకు ఇల్లు ఇప్పియాలి, ఎట్లా చేసినా మాకు ఇల్లు ఇప్పియాలి. మాకు ఇల్లు లేకపోతే మేము ఉండడం చాలా ఇబ్బందికరం, మేము ఇల్లు కంపల్సరీ మాకు కావాల్సిందే అని చెప్పి వాళ్ళు నన్ను ప్రశ్నించడం జరిగింది. నేను వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అలా విజిట్ చేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్కి అవకాశం ఇచ్చిన ప్రెస్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను తెలియజేస్తున్నది ఏమంటే ఈరోజు సెక్రటరీ గారు కూడా మేము ప్రశ్నించేది ఒకటే, మేము అధికార పార్టీ అయినా కూడా నేను ఇక్కడ రావడం ఎందుకు జరిగిందంటే ఆ రోజు ఓట్ల గురించి నేను వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నేను ఓట్లు అడగడం జరిగింది. కావున వాళ్ళు నా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నారు కాబట్టి నేను వచ్చి విజిట్ చేయడం జరిగింది. సెక్రటరీ గారు కానీ కొంతమంది మా కాంగ్రెస్ కార్యకర్తలే ఏమంటున్నారంటే వాళ్ళకు పట్టాలు లేవు కనుక వాళ్ళకు వచ్చినాయి అంటే వాళ్ళకి రావడం అనేది నేను ఎవరి పేరు మెన్షన్ చేసి నేను చెప్పట్లేను. అర్హులకు రావాలి. అర్హులకు వచ్చిన తర్వాత ఎవరైనా మిగతా వాళ్ళు రేకులు వేసుకొని కానీ ఇంకేమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. వీళ్ళకి అస్సలు లేని వాళ్ళకు మొదటిగా ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ సొంత స్వలాభాల కోసం నా వ్యక్తి, నా కుటుంబ సభ్యులు అని చెప్పి ఇందిరమ్మ కమిటీని ఖరాబ్ చేస్తున్నాను. ఇక్కడ పైనుంచి మా పార్టీ అంతా బాగానే చేసుకొస్తుంది. రైతు బంధు కానివ్వండి,
ఇప్పుడు ఇంద్రమ ఇల్లులు కానివ్వండి, గృహజ్యోతి ఇట్లా అన్ని ఫ్రీ బస్ కానివ్వండి, అన్ని పథకాలు పైనుంచి బాగానే వస్తున్నాయి ఊర్లలో రాగానే. గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్లో కూడా ఇదే జరిగింది. ఏం జరిగిందంటే ఇట్లానే పైనుంచి పంపేయడం, ఊర్లలో నాయకులు ఖరాబ్ చేయడం, దానివల్లనే పోయినసారి కూడా అట్లనే జరిగింది. పోయినసారి అసలు మా ఊర్లో ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు. ఈసారి అయినా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పి ఇంటి దాకా ప్రభుత్వ అధికారులు వచ్చి అన్ని సర్వేలు చేసినా కూడా ఇట్లనే తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ తప్పులు సరిదిద్దుకోవాలని నేను చెప్తా ఉన్నాను. నేను ఏ విషయం గురించి తప్పుగా మాట్లాడతలేను. మా పేదలకి అర్హులకి ఇల్లు ఇవ్వాలని చెప్పి నేను దాని గురించే మాట్లాడుతూ ఉన్నాను. దీన్ని మీరు ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. బెంచ్ రైతులని మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఇంకోసారి వచ్చి సర్వేలు చేసినా కూడా అర్హులకు మాత్రమే ఇల్లులు ఇవ్వాలి. భూములు ఉన్న వాళ్ళకి పట్టాలు లేవు, 6 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాలు ఉన్నాయి అని చెప్తే అది జరగని పని. మీరు ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను మైబాద్ డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా నేను మనవి చేసుకుంటున్నాను.